హాయ్ అండి. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన టిఫిను పెసర బొండాలు. ఈ పెసర బొండాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేస్తే. మీకు ఇష్టమైన చట్నీ దేనితోటైనా కూడా తినొచ్చు. నేనైతే ఇక్కడ అల్లం చట్నీతోటైతే తీసుకుంటున్నానండి. ఈ పెసరపప్పుతో చేసిన ఈ బొండాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మార్నింగ్ టిఫిన్ కిందైనా, ఈవినింగ్ స్నాక్స్ కిందైనా కూడా తినొచ్చు. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఒక 2 గంటల సేపు వాటర్లో వేసి నానబెట్టుకుందామండి. ఇది వచ్చేసి నేను మార్నింగే నానబెట్టుకున్నానండి. ఇంకా 2 గంటల తర్వాత చూస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది. చూడండి, ఇలా పెడితే పొట్టు అనేది ఊడిపోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కుందాము. అలాగే బియ్యాన్ని కూడా ఒక 4 టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా వేరే చిన్న గిన్నెలోకి వేసుకున్నానండి. దాన్ని కూడా శుభ్రంగా కడిగి ఈ రెండాటిని కలిపి మనం మిక్సీ పట్టుకుందాము. మీకు చూపిస్తాను. ఈ రెండు కూడా ఇలాగా పొట్టు పోయేటంత వరకు కడుక్కున్న తర్వాత ఈ రెండాటిని కలిపేసి అలాగే మిక్సీ గిన్నెలోని వేసుకుని చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చిని వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ వేయకుండా ఇలా గట్టిగా పట్టుకుందామండి. చూసారా, ఇలా మెత్తగా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేనైతే తీసుకున్నానండి. ఇది ఇంకా మనకి వాటర్ వేయకపోయినా కూడా లూజ్ వచ్చింది కదండి. ఇప్పుడు నేను దీన్ని గట్టిపడడానికి దీంట్లోకి ఏం కలుపుతాను అనేది ఇప్పుడు చూసేయండి. ఇవి మొరమొరాలు. మీ దగ్గర మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మన వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో తెలవడానికి ఉపయోగపడుతుంది కదా, మీలో ఎంతమంది చూస్తున్నారు అనేది. ఇప్పుడైతే ఈ పెసరపప్పు మిశ్రమంలోకి ఇలాగా మొరమొరాలను వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మొరమొరాలన్నీ కూడా మనకి పట్టేస్తాయండి. అలాగే ఇంకొకటి కూడా నేను ఇందులో కలుపుతాను టేస్ట్ కోసము. చూస్తూ ఉండండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మనకి దీంట్లోకి ఏమేమి వేస్తున్నాను అనేది కూడా చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చేయడం కూడా చాలా ఈజీ. ఇది మార్నింగ్ అప్పుడైనా, ఈవినింగ్ అప్పుడైనా కూడా క్షణంలో చేసి పిల్లలకు పెట్టచ్చు. ఇంకా పిల్లలకి ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా చేసి అందించారనుకోండి, క్యారీలు ఉన్న ఫుడ్ని అందించడమే కాదు, మనము వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు. చూడండి, అన్ని కూడా పట్టేసినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్రని వేసుకుందాము. మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాం కదండి. అందుకని కొద్దిగానే వేసుకుంటున్నాను. చూడండి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని అయితే కట్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి ఇడ్లీ రవ్వను ఒక అరకప్పు కలుపుకున్నానండి, వేసుకున్నాను. అరకప్పులోని ఇంకా సగం అండి, పావు కప్పు ఉంటుంది. పావు కప్పు అయితే వేసుకుని అంతా కూడా ఇలా కలిసేటట్టు కలిపేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి పిండి అనేది గట్టిపడింది కదా. ఇలాగ బాల్స్ లాగా మనము మరుగుతున్న నూనెలోకి వేసుకోవాలి. అదే కాగుతున్న నూనెలోకి వేసుకోవాలండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మనకి. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఒక గిన్నె తీసుకుని, గిన్నె కానీ ఇలా కడాయిని కానీ తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె అనేది వేసుకోవాలండి. వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుని ఇలా నేనైతే ఒక పావు కేజీ అంత నూనె వేసుకున్నాను. నూనె వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనము బాల్స్ లాగా ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇందులో మనము ఇంకా మొరమొరాలు వేసుకున్నాము, అలాగే రవ్వ కూడా వేసుకున్నాం కదండి. అలాగే ఇది పెసరపప్పు కదండి. ఇంకా మనకి ఈ బొండాలకి మరింత టేస్ట్ బాగుంటుందండి. ఈ టిఫిన్ వచ్చేసి మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా కూడా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఉట్టిని కూడా తినొచ్చు. వేపించుకున్న తర్వాత ఇలా తీసేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. మరొక వాయి వేసుకుందామండి. చూడండి, మరొక వాయి కూడా మనకి వేగిపోతుంది కదా. ఇలాగ మన దగ్గర ఉన్న మిశ్రమాన్ని మొత్తము వేసుకోవచ్చు. అలాగే మీకు మిగిలింది అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టి మర్నాడు కూడా వేసుకోవచ్చు అనమాట. మర్నాడు కానీ లేదా ఈవినింగ్ కానీ వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ కూడా చేసి
చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇంకా పెద్దవాళ్ళు అయితే ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి అందించి టీ పెట్టి ఇచ్చారనుకోండి చాలా టేస్టీగా ఉందంటూ తినేస్తారండి. మరి అలాగే దీనికి చట్నీ కింద మనము ఇక్కడ ఒక మీకు ట్రిక్ చెప్తాను. అల్లం చట్నీ చేసుకున్నప్పుడు గట్టిగా ఉంది ఎలాగా ఇందులోకి ఉపయోగించడం అనుకున్నప్పుడు ఒక గిన్నెలోకి ఇలాగా మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవాలి. ఇలా చిక్కట పెరుగు మజ్జిగ కానీ లేదా పెరుగు కానీ తీసుకుని దీంట్లోకి ఒక స్పూను అల్లం పచ్చడి వేసుకోవాలండి. అల్లం పచ్చడి వేసుకుని ఈ పెరుగులో కలుపుకుంటే మనకి ఇలా లూజుగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ అల్లం పచ్చడి పెరుగులో కలపడం వల్ల. మరి దీన్ని కూడా మీకు ఉపయోగం అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి అల్లం పచ్చడిని ఇలా పెరుగులో కలుపుకుంటే మరింత టేస్ట్ బాగుంటుందండి. ఈ చట్నీలకి ఉపయోగించుకోవచ్చు. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇలాగ పునుకుల్లోకి బొండాల్లోకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే నేను వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని ఇలాగా ఈ అల్లం చట్నీతో అయితే అందించేస్తాను. చూడండి చాలా బాగా ఉన్నాయి కదండి. కలర్ అయితే వస్తున్నాయి కదండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా. ఇలా అల్లం చట్నీతో అయితే అందిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ ఒకటి తిన్న తర్వాత ఇంకా ఆగలేరు. నిమిషంలో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇవి అస్సలు తినే వరకు ఇంకా వదిలిపెట్టరు. ప్లేట్ ఖాళీ అయ్యేటంత వరకు అప్పుడే అయిపోయినాయా ఇంకొన్ని ఉంటే పెట్టు అమ్మా అని పిల్లలు అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.